దిస్ ఈజ్ లక్ష్మి. ఈరోజు మనము కొన్ని స్టోర్ ప్రొసీజర్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ స్టోర్ ప్రొసీజర్ అనేది ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ SQL స్టేట్మెంట్స్ని ఒకే చోట ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ స్టోర్ ప్రొసీజర్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఈ స్టోర్స్ ప్రొసీజర్స్ వల్ల మనకి యూజ్ ఏమి అంటే ఒకే కోడ్ని మాటిమాటికి యూజ్ చేయాలి అనుకుంటే మనం ఈ స్టోర్ ప్రొసీజర్ని ఒకటి క్రియేట్ చేసి మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్రోగ్రాంలో ఇంకో ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు అంట. ఫర్ రీయూజబిలిటీ కోసం మనం యాక్చువల్గా ఈ స్టోర్ ప్రొసీజర్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఈ స్టోర్ ప్రొసీజర్స్ అనేవి క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ ప్రొసీజర్ ఎలా చేయాలి అంటే క్రియేట్ ప్రొసీజర్ అని ఇచ్చి నేమ్, లైక్ మనం ఏమైనా నేమ్ ఇవ్వచ్చు దీనికి. నేను ఇప్పుడు లైక్ శాంపుల్ 1 అనేది ఒకటి ఇస్తున్నాను, ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నాను. దీనికి క్రియేట్ ప్రొసీజర్ నేమ్ ఇచ్చాను యాజ్ మళ్ళా బిగిన్ అని ఇచ్చి ఈ బిగిన్ అండ్ మధ్యలో మనకి ఏం కావాలి అనుకుంటే అది స్టేట్మెంట్స్ ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు అన్నమాట. మనకి అండ్ ఇట్లా మనము ఒక ప్రొసీజర్ని క్రియేట్ చేయొచ్చు. మనం ఏదైనా కోడ్ రాయాలి అనుకుంటే బిగిన్ అండ్ ఎండ్ ఇన్ బిట్వీనే చేయొచ్చు. నా దగ్గర ఎంప్లాయీ డీటెయిల్స్ అనే టేబుల్ ఉంది, దాంట్లో నుంచి డేటాని రిట్రీవ్ చేస్తున్నాను, దాన్ని ప్రొసీజర్గా క్రియేట్ చేస్తున్నాను. చూడండి, కమాండ్ సక్సెస్ఫుల్. అదే మనం దీన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి, ఎక్కడైనా యూజ్ చేసుకోవాలి అనుకుంటే మనము ఎగ్జిక్యూట్ ప్రొసీజర్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఎగ్జిక్యూట్ ప్రొసీజర్ 1 అంటే మనకి సేమ్ చూడండి ఎంప్లాయీ డీటెయిల్స్ వచ్చేసింది. ఇది మనం జస్ట్ ఇట్లయినా ఇవ్వచ్చు, లేదు ఈ ఎగ్జిక్యూట్ శాంపుల్ 1 అయినా ఇవ్వచ్చు. ఇట్లా ఎగ్జిక్యూట్ అయినా ఇవ్వచ్చు, ఎగ్జిక్యూట్ అయినా ఇవ్వచ్చు. మనము ఈ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే యాక్చువల్గా ఈ ప్రొసీజర్స్ మనం ఎక్కడ ఉంటాయి అంటే ఆ డేటాబేస్ నాది sample1 డేటాబేస్లో ఉంది. సో sample1 డేటాబేస్లో మనం అక్కడికి ప్రోగ్రామబిలిటీకి వస్తే అక్కడ స్టోర్ ప్రొసీజర్స్కి వెళ్తే స్టోర్ ప్రొసీజర్స్కి వెళ్ళి చూడండి sample1 అనే స్టోర్ ప్రొసీజర్ ఒకటి ఉందన్నమాట. ఇది మనము స్టోర్ ప్రొసీజర్ ప్రోగ్రామబిలిటీలో వచ్చి స్టోర్ ప్రొసీజర్స్లో వచ్చింది. యాక్చువల్గా మనం ఎప్పుడైనా స్టోర్ ప్రొసీజర్కి నేమ్ ఇవ్వాలి అనుకుంటే SP_, లైక్ మనం ఏదైనా నేమ్ SP_ శాంపుల్ అని ఇచ్చామనుకోండి, యాక్చువల్గా ఇది ప్రిఫరబుల్ కాదు. ఎందుకంటే ఆల్ సిస్టమ్ చూడండి ఇక్కడ సిస్టమ్ టైప్ ప్రొసీజర్స్ అన్నీ SP_ అని చెప్పేసి ఇవన్నీ సిస్టమ్ స్టోర్ ప్రొసీజర్స్ అన్నీ స్పెసిఫిక్గా దాన్ని ప్రిఫిక్స్ చేసి ఉంటుంది. అందుకు మనం యూజర్ డిఫైన్డ్ స్టోర్ ప్రొసీజర్స్ వచ్చి ఎప్పుడు మనము SP_ అని ఇవ్వకూడదు అనమాట. సో దట్ అవి కాన్ఫ్లిక్ట్ అవుతాయి, ఒకదానికి ఒకటి సేమ్ నేమ్స్ వస్తే అట్లా కాన్ఫ్లిక్ట్ అవుతాయని చెప్పే మనము ఇలా సపరేట్ నేమ్ ఇస్తాము. ఇది ఒక టైప్ ఆఫ్ స్టోర్ ప్రొసీజర్ క్రియేషన్. ఇదే స్టోర్ ప్రొసీజర్ నేను ఇప్పుడు ఇంకొకటి స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేస్తాను విత్ sample2 అని. సేమ్ ఇట్లే చేస్తున్నాను. బట్ నేను ఇక్కడ ఏమని ఇస్తున్నాను అంటే ఇక్కడ విత్ ఎన్క్రిప్షన్ అని చెప్పేసి రాస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్ ప్రొసీజర్ sample2 అని సక్సెస్ఫుల్. దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను.
చూడండి విత్ ఎన్క్రిప్షన్. ఇప్పుడు ఫస్ట్ ప్రొసీజర్ వచ్చి వితౌట్ ఎన్క్రిప్షన్ చేశాను, సెకండ్ వచ్చి విత్ ఎన్క్రిప్షన్ చేశాను. దీని యొక్క డిఫరెన్స్ ఏంటి అంటే మనకు ఇప్పుడు చూడండి ఇక్కడ sample2 అనేది లాక్ సింబల్ వచ్చింది, అంటే దీని లాక్ అంటే దీని టెక్స్ట్ మనము చూడలేము. ఇప్పుడు చూడండి చూడండి మనకు ఒక ఎర్రర్ చూపిస్తుంది. ఏమంటే ప్రాపర్ ద టెక్స్ట్ ఈజ్ ఎన్క్రిప్టెడ్, అంటే మనకి ఇక్కడ టెక్స్ట్ చూసేదానికి కాదనమాట. అదే ఇప్పుడు మనం sample1 అనేది నార్మల్ వితౌట్ ఎన్క్రిప్షన్ చేశాను కనుక దాని యొక్క టెక్స్ట్ చూడండి. మనమైతే ఇప్పుడు వచ్చి మనం దాని టెక్స్ట్ ఒకటి చూసాం. ఇది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్క్రిప్షన్ విత్ ఎన్క్రిప్షన్కిను వితౌట్ ఎన్క్రిప్షన్కి ప్రొసీజర్ క్రియేషన్. విత్ ఎన్క్రిప్షన్ అంటే మనకు ఆ యొక్క టెక్స్ట్ని మనము చూడలేమన్నమాట, చూడలేము కనుక విత్ ఎన్క్రిప్షన్ అని వస్తుంది. ఓకే, దిస్ ఇస్ వన్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రొసీజర్ విత్ ఎన్క్రిప్షన్ అండ్ వితౌట్ ఎన్ ఎన్క్రిప్షన్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్గా మనం దీన్ని టేబుల్ని డ్రాప్ చేయొచ్చు. ప్రొసీజర్ని ప్రొసీజర్ sample1 అంటే డ్రాప్ అయిపోతుంది, అంటే దాని ఏమంటేది ప్రొసీజర్ డ్రాప్ అయిపోయింది. అదే ఇది sample2 కూడా మనము డ్రాప్ ఓకే ప్రొసీజర్ sample2 ఏంటంటే మనం ఈ టేబుల్ని డ్రాప్ చేయొచ్చు. చూడండి డ్రాప్ టేబుల్2, కానీ దాంట్లోనే యొక్క టెక్స్ట్ని చూడండి. ఇప్పుడు మనం వచ్చి రిఫ్రెష్ కొడితే 2 వెళ్ళిపోయాయి. దాని యొక్క టెక్స్ట్ చూడలేం, కానీ దాని టేబుల్ యొక్క డిలీట్ చేయొచ్చు. దాన్ని ప్రొసీజర్ మట్టుకు డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి నేను మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను sample1 అనే దాన్ని. చూడండి వ్యూ డిపెండెన్సీస్ అంటే మనకి ఏమొస్తుందంటే ఆ టేబుల్ యొక్క డిపెండెన్సీస్ ఏమేమి ఉన్నాయి, స్టోర్ ప్రొసీజర్స్ sample1 అనేది వస్తుంది. ఓకే, అది మనకి డిపెండెన్సీస్లో. ఓకే, ఇది మన యాక్చువల్గా రెండు యొక్క డిఫరెన్సెస్ అన్నమాట చూసింది. sample1లో ఎలా మనము డిపెండెన్సీస్ ఎలా చూసాము, ఏమేమి డిపెండెన్సీస్ ఉన్నాయో చూసాము, ఎలా క్రియేషన్ ఆఫ్ ప్రొసీజర్ విత్ ఎన్క్రిప్షన్ ఏంటి, వితౌట్ ఎన్క్రిప్షన్ ఏంటి. విత్ ఎన్క్రిప్షన్ అయితే మనం టెక్స్ట్ దాని యొక్క ఇంటర్నల్ టెక్స్ట్ చూడలేము, దీంట్లో అయితే టెక్స్ట్ చూడొచ్చు, కానీ డిలీట్ మటుకు రెండింటిని చేయొచ్చు. విత్ ఎన్క్రిప్షన్ వితౌట్ ఎన్క్రిప్షన్ ఏంటనేది రెండింటిని చేయొచ్చు అనమాట. ఇది ఈరోజు ఏం చూసాము అంటే క్రియేషన్ ఆఫ్ ప్రొసీజర్ క్రియేషన్ చూసాము, విత్ ఎన్క్రిప్షన్ వితౌట్ ఎన్క్రిప్షన్ క్రియేషన్ చూసాము. దీని బేసిక్గా యూసెస్ ఏంటి అంటే ఈ స్టోర్ ప్రొసీజర్స్ యొక్క యూసెస్ లైక్ మనము ఈ స్టోర్ ప్రొసీజర్ యాక్చువల్గా ఇక్కడ అంటే నేను చిన్న స్టేట్మెంట్ ఒకటి తీసుకున్నాను. బేసిక్గా ఇక్కడ చాలా పెద్ద లైన్స్ ఆఫ్ లైక్ 3000 లైన్స్ అలా కూడా ఉంటాయి అన్నమాట ఇట్లా స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా అలా ఉన్నప్పుడు మనకి ఈ అంటే నెట్వర్క్ అనే ఈ కోడ్ రీయూజబిలిటీ కోసం మనం యూజ్ చేయడానికి ఒక్కసారి మనం ఈ స్టోర్ ప్రొసీజర్స్ క్రియేట్ చేసామంటే ఈ స్టోర్ ప్రొసీజర్ మనం ఎక్కడైనా ఎప్పుడైనా కావాలనుకుంటే లైక్ ప్రొసీజర్ క్రియేట్ ప్రొసీజర్ అంటే సరిపోతుంది అనమాట. రీయూజబిలిటీ ఆఫ్ కోడ్ని యూజ్ చేయొచ్చు. ఇంకొకటి అండ్ బెటర్ మెయింటెనెన్స్ కూడా చేయొచ్చు అనమాట. ఈ బగ్ కరెక్షన్ అట్లా ఏమైనా ఉన్నాయి, కొన్ని ప్రోగ్రామ్స్లో బగ్ కరెక్షన్ చేయాలనుకున్న ఆ పర్టికులర్ ఆ ప్రొసీజర్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఇది దీని యొక్క అడ్వాంటేజెస్ అనమాట, స్టోర్ ప్రొసీజర్స్ యొక్క అడ్వాంటేజెస్. ఓకే, దిస్ ఇస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.